హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇది రాగి రొట్టె అంటారు. దీంట్లో రాగి పిండి, ఆనియన్, క్యారెట్, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టాను. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా పెంక మీద కొంచెం నూనె వేసుకొని ఇలా మంచిగా పల్చగా ఒత్తుకోవాలి. ఎస్పెషల్లీ అంటే ఒక గంజిపిండి మాదిరి ఒత్తుకొని ఇలా హోల్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి, రాగి గంజిపిండి అనొచ్చు, రాగి రొట్టె అనొచ్చు, సర్వపిండి రొట్టె ఇలా చేసుకోవాలి. బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా పొయ్యి మీద పెట్టేసి ఫుల్ పెట్టి మీదికెళ్ళి ఒక క్యాప్ కవర్ చేయాలి. ఇలా 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 పెట్టుకున్నామంటే కాసేపటి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను మర్చిపోయాను, ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా మీ ఇష్టం, మీరు ఎంత తింటారో ఎంత వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. నూనె ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎలా ఉడుకుతుందో, కానీ ఇంకా బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. కానీ టేస్ట్ అయితే మస్తుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మై ఫేవరెట్ రాగి రొట్టె రెడీ. ఓకే, బాయ్. ఎంత బాగైంది. ఇప్పుడు దీన్ని ఇలా ఇప్పుడు దీన్ని మంచిగా సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పన్నీర్ కూర చేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్, ఆనియన్, కాజు, ఎండు కొబ్బరి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పన్నీర్ను ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసుకొని ఇలా తర్వాత ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగాలు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కారపొడి వేసుకోవాలి. మీకు కావాల్సినంత వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసి పన్నీర్ ముక్కలు అందులో వేసి మంచిగా కలపండి. ఇలా మిక్సీ చేసుకోండి. తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వండి. తర్వాత కావాల్సినన్ని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మళ్ళీ ఉడకనివ్వండి. ఇది తొందరగా అయిపోతుంది. మనకి ఇట్లా పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు రొట్టె, పన్నీర్లోకి చపాతీ అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. చపాతీ పన్నీర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. టిఫిన్ బాక్స్ కోసం మీ పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్.